ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 9th April 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన విషయాలను విని వెలుగులోకి వచ్చారు. కనుక అందరినీ అంధకారం నుండి ప్రకాశంలోకి తీసుకురావాలి. ప్రశ్న: ఎవరికైనా జ్ఞానాన్ని వినిపించినప్పుడు పిల్లలైన మీకు ఏ విషయం తప్పక స్మృతి ఉండాలి? జవాబు: నోటి ద్వారా పదే పదే బాబా బాబా అని అంటూ ఉండండి. దీని ద్వారా నేను అనున్నది సమాప్తం అవుతుంది. ఆస్తి కూడా గుర్తుంటుంది. బాబా అని చెప్పటం వలన సర్వవ్యాపీ జ్ఞానం మొదటే సమాప్తమైపోతుంది. ఒకవేళ భగవంతుడు సర్వవ్యాపి అని ఎవరైనా అన్నట్లయితే తండ్రి అందరిలో ఎలా ఉండగలరు అని అడగండి. పాట: నేడు మానవుడు అంధకారంలో ఉన్నాడు. ఓం శాంతి. పిల్లలు ఏం చెప్పారు? ఎవరిని పిలిచారు? ఓ జ్ఞాన సాగరా లేక ఓ జ్ఞాన సూర్య తండ్రి అని పిలిచారు. భగవంతుణ్ణి తండ్రి అని అంటారు కదా. భగవంతుడు తండ్రి అయితే మీరంతా వారి సంతానం. మేము అంధకారంలో వచ్చి పడ్డాము, మీరు మమ్మల్ని ప్రకాశంలోకి తీసుకెళ్ళండి అని పిల్లలు అంటారు. బాబా అని అనటం వలన తండ్రిని పిలుస్తారని నిరూపణ అవుతుంది. బాబా అనే శబ్దం ద్వారా ప్రేమ కలుగుతుంది. ఎందుకంటే తండ్రి నుండి ఆస్తి తీసుకుంటారు. కేవలం ఈశ్వర లేక ప్రభువు అని అనుట వలన బాబా ఆస్తి అనుభవం కాదు. బాబా అని అనటం వలన వారసత్వం గుర్తుకొస్తుంది. బాబా, మేము అంధకారంలో వచ్చి పడ్డాము, మీరిప్పుడు జ్ఞానం ద్వారా మా జ్యోతిని మళ్ళీ వెలిగించండి అని పిలుస్తారు. ఎందుకంటే ఆత్మజ్యోతి ఆరిపోయి ఉంది. మనుషులు మరణించినప్పుడు 12 రోజులు జ్యోతిని వెలిగిస్తారు. జ్యోతి ఆరిపోరాదని ఒకరు నెయ్యి వేసేందుకు కూర్చుని ఉంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు, భారతవాసులైన మీరు వెలుగులో అనగా పగల్లో ఉండేవారు, ఇప్పుడు రాత్రిలో ఉన్నారు. 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. అది హద్దులోని విషయం. ఇది అనంతమైన పగలు, అనంతమైన రాత్రి. బ్రహ్మ పగలు అనగా సత్యత్రేతాయుగాలు, బ్రహ్మరాత్రి అనగా ద్వాపర కలియుగాలు. రాత్రిలో అంధకారం ఉంటుంది. మనుషులు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. భగవంతుణ్ణి వెతికేందుకు నలువైపులా తిరుగుతూ ఉంటారు. కానీ పరమాత్మను పొందలేరు. పరమాత్మను పొందేందుకు భక్తి చేస్తారు. ద్వాపర యుగం నుండి భక్తి ప్రారంభమవుతుంది అనగా రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. దసరా గురించి కూడా ఒక కథను తయారు చేశారు. సినిమాలు, నాటకాలు తయారు చేసినట్లే వారి మనసుకు నచ్చినట్లుగా కథలు తయారు చేస్తారు. శ్రీమద్ భగవద్గీత ఒక్కటే సత్యమైనది. పరమాత్మ పిల్లలకు రాజయోగాన్ని నేర్పించారు, రాజ్యాన్ని ఇచ్చారు. తర్వాత భక్తి మార్గంలో కూర్చుని కథలు తయారు చేస్తారు. వ్యాసుడు గీతను తయారు చేశాడు అనగా కథను తయారు చేశారు. మీరిప్పుడు సత్యమైన విషయాన్ని తండ్రి ద్వారా వింటున్నారు. సదా బాబా బాబా అని చెప్తూ ఉండాలి. పరమాత్మ మన తండ్రి, నూతన ప్రపంచ రచయిత. కనుక తప్పకుండా వారి నుండి మనకు స్వర్గవారసత్వం లభించాలి. ఇప్పుడు 84 జన్మలు అనుభవించి మనం నరకంలో వచ్చి పడ్డాము. పిల్లల్లారా, భారతీయులైన మీరు సూర్యవంశీలు, చంద్రవంశీలుగా ఉండేవారు, విశ్వాధికారులుగా ఉండేవారు. అప్పుడు ఏ ఇతర ధర్మం ఉండేది కాదు అని బాబా చెప్తారు. దానినే స్వర్గము లేక కృష్ణపురము అని అంటారు. ఇది కంసపురం. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేదని బాప్దాదా గుర్తు చేయిస్తున్నారు. బాబాయే జ్ఞానసాగర్లు, శాంతి సాగర్లు, పతిత పావన్లు. నీటి గంగా కాదు. వధువులందరి వరుడు భగవంతుడు ఒకరే. ఇది మనుషులకు తెలియదు. అందుకే ఆత్మల తండ్రి ఎవరు అని అడగండి. అప్పుడు తికమక పడతారు. మాకు తెలియదని అంటారు. అరే ఆత్మ, నీకు నీ తండ్రి గురించి తెలియదా? గాడ్ ఫాదర్ అని అంటారు. తర్వాత వారి నామరూపాలు ఏవి? గాడ్ను గుర్తించగలరా అని అడగాలి. దానికి వారు సర్వవ్యాపి అని చెప్తారు.
అరే, పిల్లల తండ్రి ఎప్పుడైనా సర్వవ్యాపి అవ్వగలరా? రావణుని మతానుసారం ఎంత బుద్ధిహీనులుగా అయ్యారు. దేహాభిమానం మొదటి నంబర్ది. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోరు. నేను ఫలానా అని చెప్తారు. ఇది శరీరానికి సంబంధించిన విషయం. వాస్తవంగా నేను ఎవరు అనే విషయం ఎవరికి తెలియదు. నేను జడ్జిని, నేను ఫలానా, నేను నేను అని చెప్తూ ఉంటారు. కానీ ఇది తప్పు. నేను, నాది ఇవి రెండు పదాలు. ఆత్మ వినాశి, శరీరం వినాశి. పేరు శరీరానికి ఉంటుంది, ఆత్మకు ఏ పేరు పెట్టబడదు. బాబా చెప్తారు, నా పేరు శివుడు. శివ జయంతిని కూడా ఆచరిస్తారు. ఇప్పుడు నిరాకారుని జయంతి ఎలా ఉంటుంది? వారు ఎవరిలో వస్తారో ఇది ఎవరికి తెలియదు. ఆత్మలందరి పేరు ఆత్మనే. పరమాత్ముని పేరు శివుడు. మిగిలిన వారందరూ శాలిగ్రామాలు. ఆత్మలంతా పిల్లలు. ఒక్క శివుడే సర్వ ఆత్మలకు తండ్రి. వారు అనంతమైన తండ్రి. మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి, మేము దుఃఖితులుగా ఉన్నాము అని అందరూ పిలుస్తారు. ఆత్మనే పిలుస్తుంది. దుఃఖంలో పిల్లలందరూ స్మృతి చేస్తారు. కానీ ఇదే పిల్లలు సుఖంలో ఉన్నప్పుడు ఎవరూ స్మృతి చేయరు. రావణుడు దుఃఖితులుగా చేశాడు. ఈ రావణుడు మీ పాత శత్రువు అని బాబా అర్థం చేయించారు. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. ఇప్పుడు అందరూ అంధకారంలో ఉన్నారు. అందుకే ఓ జ్ఞాన సూర్య రండి, మమ్మల్ని ప్రకాశంలోకి తీసుకెళ్ళండి అని పిలుస్తారు. భారతదేశం సుఖధామంగా ఉన్నప్పుడు ఎవరు పిలిచేవారు కాదు. ప్రాప్తి కాని వస్తువు ఏది ఉండేది కాదు. ఇక్కడైతే ఓ శాంతి దేవా అని అరుస్తూ ఉంటారు. బాబా వచ్చి, పిల్లలు, శాంతి మీ స్వధర్మం, మీ కంఠహారం. ఆత్మ శాంతిధామ నివాసి అని అర్థం చేయించారు. ఆత్మ శాంతిధామం నుండి మళ్ళీ సుఖధామానికి వెళ్తుంది. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. మీరు అరవ్వాల్సిన అవసరం ఉండదు. దుఃఖంలోనే అరుస్తూ పిలుస్తూ ఉంటారు. దయ చూపండి ఓ దుఃఖహర్త, సుఖకర్త అయిన తండ్రి, రండి అని పిలుస్తూ ఉంటారు. శివపాప మధురమైన తండ్రి, మళ్ళీ రండి అని దుఃఖధామంలోనే పిలుస్తారు. వారు తప్పకుండా వస్తారు. అందుకే శివ జయంతిని ఆచరిస్తారు. కృష్ణుడు స్వర్గంలోని మొదటి రాకుమారుడు. వారి జయంతిని కూడా ఆచరిస్తారు. కానీ కృష్ణుడు ఎప్పుడు వచ్చాడో ఎవరికీ తెలియదు. రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇది ఎవరికీ తెలియదు. ఓ గాడ్ ఫాదర్ అని మనుషులే పిలుస్తూ ఉంటారు. మంచిది, వారి నామరూపాలు చెప్పమంటే నామరూపాలకు భిన్నమైన వారని చెప్తారు. అరే, గాడ్ ఫాదర్ అని మీరంటారు, మరి నామరూపాలకు భిన్నమైన వారని ఎలా చెప్తారు? ఆకాశము శూన్యము, దానికి కూడా ఆకాశం అనే పేరుంది కదా. నామరూపాల గురించి మాకు తెలియదని అంటారు. మంచిది, కనీసం మీ గురించి మీకు తెలుసా అని అడిగితే మేము ఆత్మలము అని అంటారు. మంచిది, ఆత్మ నామరూపాలను చెప్పమని అడగండి. అప్పుడు ఆత్మనే పరమాత్మ అని అంటారు. ఆత్మ నామరూపాలకు అతీతంగా ఉండదు. ఆత్మ ఒక బిందువు, నక్షత్రం వలె భృకుటి మధ్యలో ఉంటుంది. ఈ చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కనుక 7 రోజుల బట్టీకి గాయనం ఉంది. ద్వాపర యుగం నుండి రావణ రాజ్యం ప్రారంభమైంది. అప్పటి నుండి వికారాలు ప్రవేశించాయి. మెట్లు దిగుతూ వచ్చారు. ఇప్పుడు అందరికీ గ్రహణం పట్టి నల్లగా అయిపోయారు. కనుక జ్ఞాన సూర్య రండి, వచ్చి మమ్మల్ని ప్రకాశంలోనికి తీసుకుని వెళ్ళండి అని పిలుస్తారు. జ్ఞాన అంజనం సద్గురువు ఇచ్చారు అని అంటారు. జ్ఞాన అంజనం గురువు ఇచ్చారని అనలేదు. ఈ విషయం మీ బుద్ధిలో ఉంది. గురువులు అనేక మంది ఉన్నారు. వారిలో జ్ఞానం ఎక్కడుంది? వారికి గాయనం లేదు. జ్ఞానసాగర్లు, పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత ఒక తండ్రి మాత్రమే. ఇతరులు జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలరు? భగవంతుని చేరుటకు అనేక మార్గాలు ఉన్నాయని సాధువులు చెప్తారు. శాస్త్రాలు చదవటం, యజ్ఞాలు, తపాలు చేయటం ఇవన్నీ భగవంతుని చేరే మార్గంలని అంటారు. కానీ పతితులు పావన ప్రపంచంలోనికి ఎలా వెళ్ళగలరు? నేను స్వయంగా వస్తానని తండ్రి చెప్తారు.
భగవంతుడు ఒక్కరే. బ్రహ్మ విష్ణు శంకరులు కూడా దేవతలే. వారిని భగవంతుడు అని అనరు. వారు తండ్రి కూడా శివుడే. ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉంటారు కదా, ప్రజలు ఇక్కడ ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ కుమారీల సంస్థ అని పేరు కూడా రాయబడి ఉంది. కనుక మీరు పిల్లలయ్యారు కదా. అనేక మంది బీకేలు ఉన్నారు. ఆస్తి శివుడి నుండి లభిస్తుంది, బ్రహ్మ నుండి లభించదు. ఆస్తి తాత నుండి లభిస్తుంది. బ్రహ్మ ద్వారా స్వర్గానికి వెళ్ళేందుకు యోగ్యులుగా తయారు చేస్తారు. బ్రహ్మ ద్వారా పిల్లలను దత్తత తీసుకుంటారు. బాబా, మేము మీ వారిమే, మీ నుండి ఆస్తి తీసుకుంటామని పిల్లలు కూడా చెప్తారు. బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన అవుతుంది. శివబాబా రాజయోగాన్ని నేర్పిస్తారు. శ్రీమతం అనగా సర్వశ్రేష్టమైనది, అనగా శ్రేష్టమైన భగవంతుని గీత. భగవంతుడు ఒక్కరే, వారు నిరాకారులు. మీరు 84 జన్మలు తీసుకున్నారని తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మ పరమాత్ములు చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు. చాలా కాలం నుండి అయితే భారతవాసులే దూరంగా ఉన్నారు. అది ఏ ఇతర ధర్మం కాదు. ఈ ధర్మం వారే మొట్టమొదట దూరమయ్యారు. తండ్రి నుండి దూరమై ఇక్కడ పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఓ ఆత్మలారా, ఇప్పుడు నన్ను స్మృతి చేయండి అని బాబా ఆత్మలకు చెప్తారు. ఇది స్మృతి యాత్ర లేక యోగాగ్ని. మీ తలపై ఉన్న పాప భారం ఈ యోగాగ్నిలో భస్మం అవుతుంది. ఓ మధురమైన పిల్లల్లారా, మీరు స్వర్ణిమ యుగం నుండి ఇనుప యుగంలోకి వచ్చారు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. ఇది బుద్ధితో చేయు పని కదా. దేహ సహితం దేహ సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి. మీరు ఆత్మలు కదా. ఇది మీ శరీరం. నేను నేను అని ఆత్మ చెప్తుంది. మిమ్మల్ని రావణుడు పతితులుగా చేశాడు. ఇది తయారైన డ్రామా. పావన భారతదేశం పతిత భారతదేశం. ఎప్పుడు పతితమవుతారో అప్పుడు తండ్రిని పిలుస్తారు. రామరాజ్యం కావాలని కూడా అంటారు, కానీ దాని అర్థాన్ని తెలుసుకోలేరు. జ్ఞానాన్ని ఇచ్చే జ్ఞానసాగరుడు ఒక తండ్రి మాత్రమే. తండ్రి వచ్చి సెకండ్లో వారసత్వంని ఇస్తారు. బాబా నుండి సూర్యవంశీ చంద్రవంశీ వారసత్వాన్ని తీసుకునేందుకు ఇప్పుడు మీరు తండ్రి వారిగా అయ్యారు. సత్యత్రేతాయుగాలలో మీరు అమరులుగా అవుతారు. ఫలానా వారు మరణించారని అక్కడ అనరు. సత్యుగంలో అకాల మృత్యు ఉండదు. మీరు మృత్యుపై విషం పొందుతారు. దుఃఖం పేరే ఉండదు. దానిని సుఖధామము అని అంటారు. నేను మీకు స్వర్గ సామ్రాజ్యాన్ని ఇస్తాను. అక్కడ చాలా వైభవాలుంటాయని తండ్రి చెప్తారు. భక్తి మార్గంలో మందిరాలను నిర్మించారు. ఆ సమయంలో కూడా ఎంత ధనం ఉండేది? భారతదేశం ఎలా ఉండేది? మిగిలిన ఆత్మలందరూ నిరాకార ప్రపంచంలో ఉండేవారు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ఇప్పుడు స్వర్గస్థాపన చేస్తున్నారని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఉన్నతాతి ఉన్నతమైన వారు శివబాబా, తర్వాత సూక్ష్మవతనవాసులైన బ్రహ్మ విష్ణు శంకర్లు, తర్వాత ఈ ప్రపంచం. జ్ఞానం ద్వారానే పిల్లలైన మీకు సద్గతి కలుగుతుంది. జ్ఞానం, భక్తి, వైరాగ్యం అని మహిమ కూడా చేయబడుతుంది. పాత ప్రపంచంపై వైరాగ్యం వస్తుంది, ఎందుకంటే సత్యుగ సామ్రాజ్యం లభిస్తుంది. పిల్లలారా, నన్నొక్కరినే స్మృతి చేయండి. నన్ను స్మృతి చేస్తూ మీరు నా వద్దకు వచ్చేస్తారు అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తలపై ఉన్న పాప భారాన్ని యోగాగ్ని ద్వారా భస్మం చేసుకోవాలి. బుద్ధి ద్వారా దేహ సహితంగా సర్వ సంబంధాలను వదిలి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. సెకండ్ పాయింట్, పిలవటం లేక అరవటానికి బదులుగా మీ శాంతి స్వధర్మంలో స్థితులవ్వాలి. శాంతి మీ కంఠహారం. దేహాభిమానంలోకి వచ్చి నేను, నాది అను శబ్దాలను ఉపయోగించరాదు. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి. ఈరోజు వరదానము.
మీ సతోగుణి దృష్టి ద్వారా ఇతర ఆత్మల దృష్టిని, వృత్తిని పరివర్తన చేసే సాక్షాత్కార్ మూరత్ భవ. దృష్టితో సృష్టి పరివర్తన అవుతుంది అనే సామెత ఉంది. మీ దృష్టి ఎంత సతోగుణిగా ఉండాలి అంటే ఎటువంటి తమోగుణి లేక రజోగుణి ఆత్మ యొక్క దృష్టి, వృత్తి మరియు వారి స్థితి మారిపోవాలి. ఎవరు మీ ముందుకు వచ్చినా వారికి మీ దృష్టి ద్వారా 3 లోకాల గురించి, వారి పూర్తి జీవిత కథ గురించి తెలిసిపోవాలి. ఇదే దృష్టితో తృప్తిపరచటం. చివర్లో ఎప్పుడైతే జ్ఞానం యొక్క సేవ జరగదో అప్పుడు ఈ సర్వీస్ నడుస్తుంది. స్లోగన్: పవిత్రత యొక్క ప్రాక్టికల్ స్వరూపం సత్యత అనగా దివ్యత. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మధురత మరియు నమ్రత అనే గుణాలు వంగటం నేర్పిస్తాయి. ఇప్పుడు మీరు సంస్కారాలలో, సంకల్పాలలో ఎంతగా వంగుతారో అంతగా విశ్వం మీ ముందు వంగుతుంది. వంగటం అనగా వంచటం. సంస్కారంలో కూడా వంగాలి. ఇతరులు కూడా నా ముందు కొంచెమైనా వంగాలి కదా అనే సంకల్పం కూడా రాకూడదు. మనం వంగితే అందరూ వంగుతారు. ఎవరైతే సత్యమైన సేవాదారులుగా ఉంటారో వారు అందరి ముందు వంగినప్పుడే సేవ చేయగలరు. అచ్చా. ఓం శాంతి.